అతను చెప్పిండు కదా, అతను చెప్పినప్పుడు అంటే ఇది రైతుల చాలా మంది ఇచ్చండి 3 నుంచి సుమారు 30 టన్నుల వరకు అమ్ముతూ జరిగింది. అదే బెంగళూరు ఇంకా 1,10,000 రావాలి అంటే రేటు కాడ డిఫరెంట్ అయినా దాన్ని ముందు 35 ఇస్తా అని చెప్పారు. అవును, ఇప్పుడు మళ్ళా అక్కడ మాకు వాళ్ళు మోసం చేసినది అని చెప్పి ఇప్పుడు మీకు 1000 తోటి ఇస్తాం, 30 తోటి ఇస్తాం అదే అని చెప్పి ఇప్పుడు సతాయిస్తాం సార్. లేకపోతే సార్ రైతులకు పెట్టుబడి కావాలి, ఇప్పుడు మాకు 1,00,000 రూపాయలు రావాలని ఇప్పుడు మాకు మా పరిస్థితి సార్. మాకు రాసిస్తాం ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు 35 రాగే మాకు ఇస్తలేదు. 4 టన్నుల 77,720 1,10,540 రామబాబు జనార్దన్ వెలుగుల మామిడికాయ మేము 35 రూపాయలతోటి కాంటా చేసి ఇస్తాను వాళ్ళు. మేము మినిమం దాదాపు 4 బొలల కాయ ఇచ్చినాము. ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏంటి మాకు అక్కడ తక్కువ రేట్ ఇచ్చిండ్రు, మేము 28 కట్టిస్తాం అది అని చెప్పి ఇప్పుడు మాకు నెల రోజుల కొండి మామూలు తిప్పుతారు రేపు మా పని, మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు తీరా ఆఫీస్కి వచ్చి మేము ఆల్రెడీ మందు డబ్బు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఫోన్లు బిజీ వాళ్ళే మాట్లాడుకుంటారు తప్ప మరి మాకు కరెక్ట్ క్లారిటీగా మాకు ఇంత ఇస్తామని మాకు క్లారిటీగా మాకు ఏం చెప్తలేరు. తీరా ఇప్పుడు ఫోన్ చేసేసరికి వస్తాం ఇప్పుడు వస్తానా గంట వరకు వస్తా గంటన్నర వరకు వస్తా అని చెప్పి అంటారు. మేము వచ్చి 2-3 గంటలు అవుతుంది. ఇక్కడ ఆఫీసులో వచ్చే వరకు ఎవరు లేరు. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మా 35 రూపాయలతో కట్టిస్తేనే తీసుకుంటామని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఏ టైం అయినా మంచి ఈయన మందు డబ్బాలు పట్టుకొని వచ్చి ఈయనే ఉన్నాం. మేము ఇవాళ నైట్ ఇక్కడ పడుకున్నాం మంచిది. ఎట్లా మాకు డిక్లేర్ కానీ మాత్రం ఈ నిజం నాకు అమౌంట్ వచ్చేసి 1,10,540 రూపాయలు రావాలి నాకు. ఎంత ఇచ్చింది ఇచ్చిన అమౌంట్ పోను ఇంకెంత రావాలి? 1,10,540 రూపాయలు రావాలి ఇంకా నాకు. ఇంకా వీటి కోసం ఇప్పుడు వారం నుంచి మాకు 2 రోజుల తర్వాత అన్నారు. 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ కావట్లేదు. సీరియడ్కి మేము మందుడా పట్టుకొని వచ్చినాం ఆఫీస్కు. వచ్చినా కానీ మాకు ఆఫీసులో ఎవరు లేరు ఇక్కడ. మా పరిస్థితికి రైతులది.